థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో SIR గడువు ఇంకా పొడిగించాలని చెప్పేసి బీఆర్ఎస్ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో SIR ఎవరికి టార్గెట్? ఎస్, ఇది ముస్లింలకే టార్గెట్ అని చెప్పేసి కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, అలాగే తెలంగాణ మలిదశ నిఖార్సైన ఉద్యమకారులు, అలాగే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి సయ్యద్ నయీం గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాను. నమస్తే సార్, బాగున్నారు? బాగున్నారు వెంకట్ గారు. ముందుగా BVR ఛానల్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ మీద చర్చించడానికి వరంగల్ నుండి వచ్చినారు. వారికి BVR ఛానల్ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. జై తెలంగాణ, జై కేసీఆర్. నిజంగా నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినా కూడా మీరు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే మర్చిపోరు అసలు. మా రక్తంలో ఉంది, ఉద్యమం చేసిన మాకు ఉంటుంది. మా సంతోషంతో చెప్తాం మేము. ఆ విషయం మనసులకు వెళ్తుంది. అది ఉద్యమం చేయని వాళ్ళు చెప్పరు. ఇప్పుడు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో చేయలేదు. ఎవరు చేసిన వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మధ్యలో మా పార్టీలో కూడా కొందరు వచ్చారు, చెప్పరు వాళ్ళు. అదే ఉద్యమం స్టార్టింగ్ నుండి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు జై తెలంగాణ. ఏ పార్టీలో పోని, కాంగ్రెస్లో పోని, తర్వాత మా పార్టీ నుండి బీజేపీలో పోని, ఖచ్చితంగా చెప్తారు. మనం పాయింట్కి వద్దాం డైరెక్ట్. సార్, తెలంగాణ రాష్ట్రంలో SIR సూటిగా అడుగుతున్నా, ఇది మీ ముస్లింలకి టార్గెట్ అన్నట్టుగా మీరు ఏమైనా అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తే పరిణామాలు, ఇప్పుడు దేశంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, 2 ఫేజ్లు అయిపోయింది. ఫస్ట్ బీహార్ సైడ్ అయింది. అక్కడ 68 లక్షల ఓటర్లు తీసేశారు. బెంగాల్లో రీసెంట్గా ఏంది 90 లక్షలు తీసేసారు. 94 లక్షలు తీసేశారు. అందులో కూడా 27 లక్షలు అనామిల్స్ కింద ఉన్నాయి. అంటే ఇంకా వాళ్ళకు చిన్న చిన్న తప్పులు అనామిల్స్ అంటే వాళ్ళ తరపు నుంచి ఆపోజిషన్ పార్టీలు సుప్రీంకోర్టు పోయినాయి. ఎందుకంటే వీళ్ళకు ఓటు వేయనిచ్చే హక్కు ఇవ్వండి, ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఓటర్ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కాబట్టి. ఒక్క నిమిషం, అది మొత్తం కంప్లీట్ కానీ మ్యాటర్ అర్థం కాదు వాళ్ళకి. అయితే వాళ్ళు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, మీరు ఇప్పుడే ఓటు వేస్తే ఏం ఫరక్ పడుతుంది, ఓటు వేయకుంటే ఏం ఫరక్ పడుతుంది, తర్వాత వేయచ్చుగా ఒక సుప్రీంకోర్టు చెప్తే అక్కడ వాళ్ళ ఓటు వేయలే. మమతా బెనర్జీ ఓడిపోయింది. అదే కారణం. అంటే నేను చెప్పింది అంటే ముస్లింలు, దళితులకు టార్గెట్ చేస్తుంది బీజేపీ. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, వలసవాదుల ఓట్లు తీయడం కరెక్టే కదా, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయడం కరెక్టే కదా, డబుల్ ఓట్స్ ఉన్న వాళ్ళ ఓట్లు తీయడం కరెక్టే కదా, SIR చేస్తున్న ప్రక్రియ కరెక్టే కదా, మీరు ఎందుకు ఇది చేస్తా ఉన్నారు? 100% మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు వలస అంటారు కదా, వలస అని చెప్తుండ్రు మీరు. వాళ్ళు బీహార్లో చేసారు కదా, చేసినప్పుడు అక్కడ బయట వెళ్ళినాయి ఎంత తెలుసా? 30 మంది లక్షల 30 మంది వెళ్ళి రోడ్ 30 మంది. అంటే ఒక పెద్ద ఏంటిది గుట్టను తవ్వి ఎలుకలు తీసినట్టే కదా అది. 30 మంది. నేను చెప్తలేను. ఈయన యోగేశ్వర్ యాదవ్, సోషల్ యాక్టివిస్ట్, చాలా స్పష్టంగా 7.4 కోటి ఓటర్లలో కేవలం 3 మంది మాత్రమే విదేశీయులుగా నిర్ధారించినారు. అంటే 3 తీయటానికి 7 కోట్ల మందికి సఫర్ అయ్యారు. ఇదేం పద్ధతి? ఇప్పుడు ఎంతమంది అనేది తెలియదు కదా సార్. అది ప్రక్రియ చేస్తేనే కదా 3-4 బయటకు వచ్చేది. ఓకే వెంకట్ గారు, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. కానీ దానికి కూడా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు రేషన్ కార్డు పోతాం, రేషన్ తీసుకుంటాం. ఫ్యామిలీలో ఏ మెంబర్ కూడా పోయి బయోమెట్రిక్గా ఇస్తే రేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఓటర్ కూడా బయోమెట్రిక్ పెడితే, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వచ్చే బయోమెట్రిక్ చేయడు కదా, చేయడు. 4 జగల పోయి మీరు ఒక్కళ్ళు కూడా చేయరు కదా, అంటే ఒక్కలే చేస్తారు కదా. అవును. బయట విదేశాల నుండి వచ్చి కూడా ఎవరు చేయరు కదా. ఓటర్లు మొత్తం కాదా కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ కాదా? ఒకవేళ బయోమెట్రిక్ అయితే మరి కొందరికి త్రిబుల్ ఓట్స్ కూడా ఉన్నాయట. బయోమెట్రిక్ అయితే పోతాయి కదా అంటున్నా నేను. బయోమెట్రిక్ సిస్టమ్ వాడితే మీరు ఎందుకు వాడతలేరు? కానీ SIR అనేది మనకి చట్టం, అది ఎప్పటి నుంచో ఉంది. 1950s నుంచి ఉంది అది SIR అనేది ప్రక్రియ. అప్పటి నుంచి నడుస్తూ ఉంది 10 years ఒకసారి. నో SIR అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఫస్ట్ టైం వాళ్ళు ఇంతకుముందు చేసేది ఇంటెన్సివ్ రివిజన్ ఓన్లీ. 2002లో జరిగింది ఏంటి? ఇంటెన్సివ్ రివిజన్, సమ్మరీ రివిజన్ ఎప్పుడు కానీ చేసేది. అప్పుడు SIR జరగలే. ఇంటెన్సివ్ రివిజన్
అప్పుడు మనకు కంప్యూటర్ లేదు, ఆన్లైన్ లేదు, కంప్యూటర్ లేదు, ఓన్లీ మాన్యువల్గా చేసారు వాళ్ళు. ఇంటింటికి పోయి పేర్లు రాసుకున్నారు అందాల మీద. ఇప్పుడు మీ నిక్ నేమ్ కూడా చెప్పారు అప్పుడు, వెంకట్ మీ పేరు ఉంటుంది మొత్తంగా. మీ పేరు ఏంటి టోటల్? భానత్ వెంకన్న రాథోడ్. మీ ఇంట్లో ఏం చేస్తారంటే ఏ వెంకట్ అంటారు, దీంట్లో వెంకటే రాసుకున్నారు. మాన్యువల్ కదా, వెంకట్ అని రాసుకున్నారు. ఏజ్ ఎంత ఉంటే అందాజుతో చెప్పేసారు. అదే రాసుకొని దానికే మ్యాండేట్ చేసి ఇప్పుడు అట్లనే ఉండాలి మళ్ళీ 2006లా మీ ఓటర్ల అంటే కుదురుతా, దీనికి కంపేర్ చేస్తారు. వాళ్ళు 2002లో ఎట్లుందో 2026 లిస్ట్లో అదే సేమ్ ఉండాలంటారు. మరి అప్పుడు మీరు కంప్యూటర్ లేదు, మాన్యువల్గా రాసారు, ఎట్లా అంటారు? అది మీ తప్పు, ఎలక్షన్ కమిషన్ తప్పు అది. సరే ఇప్పుడు ఏం సమస్యలు బయటకు వస్తూ ఉంది? ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్య 2002 లిస్ట్ దొరకడం జనాలకు కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. లిస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళది బిఎల్ఓనే తీసుకొస్తారు కదా, బిఓలో చెప్తారు కదా. బిఓల దగ్గర 10th 7th పాస్ అయిన వాళ్ళు ఉంటారు. బిఓలు ఎడ్యుకేటెడ్ లేదు వాళ్ళకు మ్యాప్ ఎట్లా వాడాలి, 2002 లిస్ట్ ఎట్లా తీయాలి అవగాహన లేదు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ కరెక్ట్ ఇవ్వలే. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు నా బూత్లో నా ఏరియాలో 4 బిఎల్ఓస్ ఉంటారు. 2 నా హెల్త్ బాగలేదని పారిపోయారు, చేస్తలేరు. ఒక 2 వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళే చేస్తారు. 2 పోయారు అంటే 2 పని వాళ్ళు చేయలేరు. మళ్ళీ ఇవాళ బిఎల్లో బూత్ వాళ్ళే చేయాలి, ఆమె సిగ్నేచర్ కావాలి. అదే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఒక 1000-2000 ఓటర్స్ ఒక్క బిఎల్లో కింద ఒక 1000 ఓటర్స్ వస్తారు. వాళ్ళు బ్రేక్ అయినట్టే కదా. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిల్లా బిఎల్ఓలు? వచ్చిర్రు. ఓకే, మీ ఫామ్ ఉందా? ఇప్పుడు ఏమైనా జిరాక్స్ తీసుకున్నారా? ఓకే, ఒక్కసారి ఆ ఫామ్ని ఎట్లా ఫిల్అప్ చేయాలో ఒక్కసారి ప్రేక్షకులకి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది సతమతం అవుతా ఉన్నారు. ఇదే నాది 2002లో ఉన్నది కాబట్టి నేను ఇక్కడ నింపిన. ఇవో నేను ఈజీగా చెప్పాలంటే నేను ఎట్లా నింపాలనేది చూపిస్తాను. ఇది న్యూమరేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది. ఇది అఫీషియల్ ఈసీఓతో నేను డౌన్లోడ్ చేసిన వెబ్సైట్లో ఉన్నది. న్యూమరేషన్ డెమోలో ఉన్నది అఫీషియల్గా. ఫస్ట్ 3 కాలంలో మనం ఫస్ట్ ఇది ప్రీ ప్రింటెడ్ ఉంటుంది మీద. దాంట్లో ఏముంటుంది? ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి, పేరు అది. సెకండ్ ఏముంటుంది? ఓటర్ 2006లో కానీ 3లో కానీ 4లో కానీ ఎప్పుడు ఓటు వేస్తారో అతని డీటెయిల్స్ ఉంటుంది. ఏ పోలింగ్ స్టేషన్లో వేసారు, సీరియల్ నెంబర్. ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ బిఓలోకి యూజ్ అవుతుంది. ఇట్లా కొడితేనే మొత్తం డీటెయిల్ వచ్చేస్తాయి వాళ్ళు. మా ఫోన్లో రాదు కానీ వాళ్ళ ఫోన్లో వస్తుంది. ఇది పాత ఫోటో ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ కొత్త ఫోటో పేస్ట్ చేయాలి. ఫోటో 2002 బాపతా? పాతది 2002 పాతది కాబట్టి ఇక్కడ కొత్తది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ ఉంది. ఇది 3 కాలమ్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ సెకండ్ మనం అంటే కాలమ్స్ ఉన్నాయి, మనం విభజించుకోవాలి. చెప్పండి ప్రేక్షకులు అర్థం కావాలి. అదే మనం విభజించుకోవాలి. ఫస్ట్ కాలంలో ఏమడుగుతాడు? ఒకవేళ మనం 2002లో ఓటర్గా ఉంటే ఫస్ట్ కాలం నింపాలి, ఇది పెట్టాలి, ఎంటీ ఉంటుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి ఇక్కడ నింపాలి. అంటే ఇవి 2 నింపాలన్నట్టు. 2000 ఓటర్గా ఉంటే ఓకే, ఉంటే ఏమైతే ఫస్ట్ ఏమడుగుతాడని ఓటర్ పేరు. అప్పుడు ఎట్లుందో 2002లో మా పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, నిక్ నేమ్ ఉన్నా, ఎట్లున్నా అట్లనే అచ్చు. ఓకే, అచ్చు రాయాలి. అట్లనే దాంట్లో మనం కరెక్షన్ చేయొద్దు. ఓకే, తర్వాత అప్పుడు ఓటర్ ఐడి కార్డ్ ఏముంటుంది? ఒకవేళ ఉంటే రాయాలి. అప్పుడు ఏపీ అని ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కాబట్టి ఏపీతో వస్తుంది. అట్లా రాయాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే బంధు పేరు అంటే మన ఫాదర్ ఉంటాడా ఇక్కడ, లేకపోతే భార్యాభర్తలు ఉంటే హస్బెండ్ వస్తారు, ఒకవేళ లేకుంటే ఫాదర్ వస్తారు, లేకపోతే మదర్ వస్తుంది. ఇది ఇక్కడ రాయాలి. తర్వాత బంధుత్వం ఏముంది? రిలేషన్. ఇక్కడికి ఓటర్కి ఇతనికి రిలేషన్ ఏమవుతుంది? ఫాదరా, హస్బెండా, బంధువా, ఇక్కడ రాయాలి. తర్వాత మన జిల్లా పేరు. మన ఇక్కడ స్టేట్ రావాలి. స్టేట్ ఏది? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అది ఏపీ రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి తెలంగాణ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈసీ వాళ్ళు తెలంగాణనే రిలీజ్ చేశారు కాబట్టి తెలంగాణ స్టేట్ బ్రాకెట్లో తెలంగాణ రావాలి. మన కాన్స్టిట్యున్సీ ఏది? మన నియోజకవర్గం. అప్పుడు 2002లో ఎక్కడున్నాం అప్పటిదే రాయాలి, ఇప్పటిది కాదు, అప్పటిది రాయాలి. తర్వాత బూత్ నెంబర్. భాగం అంటే బూత్ నెంబర్ ఏది? సీరియల్ నెంబర్. దాంట్లో సీరియల్ నెంబర్ కూడా ఇస్తాడు. బూత్ నెంబర్ ఎక్కడ తెలుసుకోవాలి? దాంట్లో 2002 లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. దేంట్లో మనం డౌన్లోడ్ చేసుకోకుండా బిఎల్ఓ వాళ్ళు ఇస్తారా? అంటే బిఎల్ఓ దగ్గర కొందరి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటే. ఎందుకంటే కొందరికి ఇప్పుడు తెలియకపోతే ఎట్లా అని అదే చెప్తున్నా కదా. వాళ్ళ దగ్గర ఒకవేళ వాళ్ళ నాలెడ్జ్ పర్సన్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, లేకపోతే మేమే తిప్పలు పడాలి. ఇక అంతే. ఇక మా ఓటు కాపాడుకోవాలంటే మేమే తిప్పలు పడాలి.
తిప్పలు పడి ఏమైనా అదేదో వాళ్ళనే అడిగితే వాళ్ళు అంటే సాల్వ్ చేయలేరా? సాల్వ్ ఎట్లా చేయదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా సార్, ట్రైనింగ్ ఇస్తారు. కానీ 10th ఫెయిల్ వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఎక్కది. అది ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచర్కి ఇస్తారు. అంగన్వాడీ టీచర్ వర్క్ ఏంటిది? ఒక చిన్న ఉప్మా వండి, అంతే కదా. అవునవును, అంగన్వాడీ అంటే ఉప్మా వండి పిల్లలకి స్కూల్కి అలవాటు చేయాలి. వాళ్ళు ఆర్డినరీ చేస్తే సాల్వ్ చేయాలి, కూర్చుండే పెట్టాలి, అంతేగా. ఆమెకు తీసుకోపోయి ఇప్పుడు ఈ ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, నింపరాకుంటే నింపాలి, మళ్ళీ ఫామ్లు కలెక్ట్ చేయాలి, మళ్ళీ దాంట్లో ఆన్లైన్ చేయాలి. ఆమె పోయి ఇంటికి పోయి ఆన్లైన్ చేయాలి. ఇన్ని 3 పనులు ఇచ్చారు వాళ్ళు. ఏం చేసినా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారని నమ్మకం ఉంది కాబట్టే కదా వాళ్ళు ఎంటర్ అయింది. కానీ అసలే ఫెయిల్ అవుతుంది కదా. మేము చూస్తున్నాం, మేము ఫీల్డ్ ఉన్నాం, మేము తిరుగుతున్నాం, మేము వాడగట్ల అంటే మీరు బిఎల్ఓతో బిఎల్ఏగా మీరు వెళ్ళారా? బిఎల్ఏగా నేను ఉన్నా. ఓకే, నేను ఉన్నా, తిరిగినా, ప్రాక్టికల్ గా అనుభవించినా చెప్తున్నా. వాళ్ళకు కొందరికి వస్తలేదు, వాళ్ళు కరెక్ట్ చేస్తలేరు వర్క్. మీరు క్వశ్చన్ చేసిలా మరి? మీరు ట్రైనింగ్ తీసుకోకుండా ఎట్లా వచ్చి వాళ్ళు బహానాలు చేస్తారు. నేను హెల్త్ బాగలేదు, నేను హాస్పిటల్ పోయినా, హైదరాబాద్లో ఉన్నా, ఏదన్నా చేసి వాళ్ళు తప్పించుకుంటారు. ఓకేనా? ఇక్కడ క్రమశంఖ్య వేయాలి. వేసిన తర్వాత ఇది ఇసిపెట్టాలి. ఇసిపెట్టేసిన తర్వాత ఎందుకు ఇసిపెట్టాలి? ఎందుకంటే మేము 2002లో ఉన్నాం కాబట్టి. ఇది లేనోళ్ళు ఇప్పుడు లేనోళ్ళు ఇక్కడ 2002లో ఉన్న ఇది నింపి, అంటే వాళ్ళ పేరెంట్స్ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ పేరెంట్స్, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇట్లా 6 మొత్తం 6 రిలేషన్స్ ఒప్పుకుంటారు వాళ్ళు. అంటే మామయ్య కూడా కాదు, బ్రదర్ కూడా కాదు, వేరే రిలేషన్స్ కాదు, ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ 6 members. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నింపుకోవాలన్నట్టు. ఇక తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నింపిన కానీ ఇక్కడ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాగాలి. సపోజ్ నాది 15th 05/1974 ఒక్కొక్కటి నింపుకోవాలి. తర్వాత దాని ఆధార్ నంబర్ రాసుకోవాలి. తర్వాత మా మొబైల్ నంబర్ ఏ వాడకంలో అది రాయాలి. తర్వాత ఇక్కడ తండ్రి పేరు ఏది ఉంటే, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆయనది కూడా రాయాలి. తల్లి పేరు ఆమెది కూడా, ఓటర్ ఐడి ఉంటే ఆమె రాయాలి. ఒకవేళ పెళ్ళి అయితే భార్యది, ఆమెది కూడా రాయాలి. రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇచ్చేయాలి. 2 ఫామ్స్ ఉంటాయి. ఒక ఫామ్ ఆమె బిఎల్ఓ సిగ్నేచర్ చేసి మాకు ఇస్తుంది, 2వ ఫామ్ మా దగ్గర భద్రగా ఉంచుకోవాలి, ఆమె తీసుకుంటాయి. ఒకవేళ మాది లేదు, 2002లో లేదు, అప్పుడు మా ఫాదర్ది ఉందా, మదర్ది ఉందా, లేకపోతే మా గ్రాండ్ ఫాదర్ది ఉందా, అట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వాళ్ళది ఇక్కడ రాయాలి వివరాలు. ఇక్కడ రాయాలి. రాసి తగిన మళ్ళీ మన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఒకవేళ ఇది దీంట్లో కూడా లేదు, మాది కూడా లేదు, మా ఫ్యామిలీలో ఎవరిది లేదు, గ్రాండ్ ఫాదర్ ఎవరిది లేదు, ఇవి 2 ఎంటీస్ పెట్టాలి. ఇదే నింపాలి. ఓన్లీ ఫోటో అటాచ్ చేసి ఇచ్చేయాలి. ఇట్లా ఇంకొకటి ప్రాసెస్. ఇంకొకటి విషయం, ఇటువంటి ఫామ్లు ఎవరికి వస్తాయి అంటే, ఇప్పుడు ప్రజెంట్లో 2006లో ఓటర్గా ఉంటేనే ఫామ్స్ వస్తాయి. ప్రజెంట్ 6 వరకు 2, 3. ఒకవేళ వాళ్ళు కంటిన్యూ చేస్తలేరు, వాళ్ళకి ఫామ్స్ రావు. ఈ ఫామ్ రాదు వాళ్ళకు. రాకుంటే వాళ్ళకు ఫామ్ నెంబర్ 6 నింపాలి. ఫామ్ నెంబర్ 6 నింపి వాళ్ళ బిఓఎస్ దగ్గర ఉంటాయి. ఫామ్ నెంబర్ 6 ఉంటుంది. ఇంకొకటి డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. దీంట్లో కూడా 2002 డీటెయిల్స్ అడుగుతాడు. అంటే ఇప్పుడు లేదు కానీ మనం 2002లో ఉన్నాం అనుకో, ఆ డీటెయిల్స్ నింపాలి. లేకపోతే మా ఫాదర్ ఉన్నాడు, డాడీ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు లేరు, కానీ ఈ డీటెయిల్స్ నింపి మొత్తం కంప్లీట్గా అది ఫామ్ నెంబర్ 6 బిఓఎస్ దగ్గర ఉంటాయి. అది పెట్టి ఆధార్ కార్డ్, ఒకటి 10th మెమో ఉంటే 10th మెమో, ఫొటోస్ అటాచ్ చేసి ఇచ్చేయాలి. 10th మెమో లేని వాళ్ళ పరిస్థితి? 10th లేని వాళ్ళు పాన్ కార్డ్ పెట్టచ్చు. పాన్ కార్డ్ అది కూడా లేకపోతే ఆధార్ కార్డ్ ఒక్కటే ఉంటే, ఆధార్ కార్డ్ ఇంటిది కరెంట్ బిల్ ఉంటుంది, అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి. పెట్టి ఆమెకు వీళ్ళకి చేయాలి. ఇది కూడా అప్పుడు వాళ్ళకు లిస్ట్లో పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీ పార్టీ నిన్న కూడా చూసాం మనం, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా డేట్ పొడిగించాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటిది? మా వినోద్ కుమార్ గారు, మా ఆయన కరీంనగర్ మాజీ ఎంపీ, ఒక సీనియర్ లీడర్, ఆయనకు ప్రతి సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటుంది. ఒక అడ్వకేట్ కూడా ఆయన బృందం అతనికి పోయి లేకపోతే మన రిటర్న్ వచ్చినాయి కానీ ఎలక్షన్ కాబట్టి ఇంకా మనకి కేవలం 20 రోజులే ఉన్నాయి. 11వ రోజు ఈ రోజు కాబట్టి మరి కలిసి ఒక వినతి మరి 25 రోజులు కూడా ఇంత పర్సెంటేజ్ అవుతుందా
కాబట్టి ఒక నెల రోజుల సమయం కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి రాష్ట్రంలో మీదే ఫస్ట్ రాజకీయ పార్టీ సమయాన్ని అడిగినరు, ఎక్స్టెన్షన్ అడిగినరు. మరి అది నా చేతుల్లో లేదు అని చెప్పి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని, మీ కోరికను మేము నివేదిస్తామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. మేము ఇదే రిప్రజెంటేషను మా పార్టీ తరఫున ఢిల్లీ కూడా మేము ఇస్తున్నాం. ఏది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక నెల రోజుల సమయం కావాలని. సార్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు టైం సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే మనకు దాదాపు తెలంగాణలో 3,40,00,000 ఓటర్స్ ఉన్నారు దాదాపు. వీళ్ళు చేసింది మ్యాపింగ్ ఓన్లీ ఒక 2 కోట్ల వరకే చేసింది. 1 కోటి మ్యాపింగే కాలేదు. ఫస్ట్ మ్యాపింగ్ కాలేదు. ఇప్పుడు కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసింది దాదాపు 80% ఏమో చేసారు, కానీ రిటర్న్ రాలే ఫామ్స్ వాళ్ళకు. ఒక 7% కూడా రాలేదు. మళ్ళీ దాంట్లో 2 కోట్లు అయినాయి కదా, దాదాపు 80 లక్షల ఓటర్స్ అనామిల్స్కి వచ్చినాయి. అనామిల్స్ అంటే తప్పులు ఉన్నాయి అన్నట్టు, అవి డౌట్ఫుల్ ఓటర్స్ అన్నట్టు కదా. డౌట్ఫుల్ ఓట్స్ తీసేస్తారు కదా. డౌట్ఫుల్ ఓటర్స్ తీసేదంటే చూస్తారు ప్రతి చూస్తారు, చూసి చేస్తారు అన్నట్టు. అనామిల్స్ అంటారు యాడ్ అవుతుందా, రిమూవ్ అవుతాయి. దాంట్లో దాదాపు సగం కన్నా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్, లేకపోతే అడ్రస్ మిస్టేక్స్ అవి ఉంటాయి. అవి మనం ఫోన్ వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత తీసుకుపోయి ఇది కరెక్ట్ డేట్, ఇది మాది, ఇది స్పెల్లింగ్ కరెక్ట్, ఇది రాంగ్లో పడ్డది అని వాళ్ళు సార్ ఏఆర్ఓ సాటిస్ఫై కావాలి, అయితే వాళ్ళు ఎక్కిస్తారు అన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీగా మీ స్టాండ్ అంటే మీ పార్టీ ఏమనుకుంటా ఉంది మొత్తం చెప్పండి ఎస్ఐఆర్ మీద. మా పార్టీ ఒకటే చెప్తుంది, బీహార్లో అన్యాయం జరిగింది, బెంగాల్లో అన్యాయం జరిగింది. కాబట్టి మా కేటీఆర్ గారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు ఒక డైనమిక్ లీడర్, ఒక ముందు చూపు ఉంటుంది మా లీడర్ సార్. మా పార్టీ ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, అన్యాయం జరగద్దు అంటే ఎవరికి. అందుకోసమే తాను ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడుతుంది. మా బిఎల్ఎస్గా మాకు అపాయింట్మెంట్ కూడా చేశారు. ప్రతి బూత్కి 2 చొప్పున దాదాపు ఇప్పుడు అన్ని పార్టీలు చేసి మన తెలంగాణలో 35,000 బిఎల్ఎస్ ఉన్నారు. అంటే బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ పార్టీ పరంగా. ఇప్పుడు బిఎల్ఓ తోటి బిఎల్ఏగా మీరు పనిచేసి అన్నారు. అవును. ఒక్క నిమిషం, ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని పోయినాయి? సరే మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ పోయినాయా? అంటే ఇప్పుడు రిజల్ట్ కాదు కదా, ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నది. ఇప్పుడే మనము మీకు ముందే తెలియదా? తెలుస్తుంది అంటే బాగా పోతాయి, మాక్సిమం పోతాయి. ఏంటంటే వాళ్ళు రీజన్స్ ఏంటి పోతున్నాయంటే వాళ్ళకు 2002 లిస్ట్ దొరుకుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఒక మైగ్రేట్ లేబర్స్. సార్ ఇక్కడ ఒక టాక్ వస్తుంది అంటే బిఎల్ఓని అడిగితే వాళ్ళే ఇస్తారనే మనం న్యూస్లలో వింటున్నాం. బిఎల్ఓ ఇస్తారంటే వాళ్ళకంతా నాలెడ్జ్ లేదు. ఫస్ట్ వీళ్ళు కూడా కరెక్ట్ చెప్పాలి కదా వాళ్ళకు. ఇప్పుడు 2000 మైగ్రేట్ లేబర్ ఉన్నాడు, ఒక పెయింటరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్ ఉన్నాడు. ఆయన 2002లో ఎక్కడుందో వానికి గుర్తుంటుందా ఫ్యామిలీతో సహా? అది ఏ ఇంట్లో అంటే రెంటెడ్ ఉంటారు వాళ్ళు. ఆ నంబర్ కావాలి, ఆ ఇల్లు నంబర్ 2002 నంబర్ కావాలి. మళ్ళీ అది లేకపోతే అప్పటిది ఓటర్ ఐడి కార్డ్. ఒకవేళ గుర్తుండకపోతే అంతే మరి. ఇప్పుడు వాళ్ళు ఫ్రెష్ ఓటర్గా మళ్ళీ పెట్టుకోవాలి. ఫ్రెష్ ఇది కూడా ఉందా ఆప్షన్? వాళ్ళ ఫామ్ వస్తుంది ఫ్రెష్ ఓటర్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్ 3వ కాలం నింపి దాన్ని నింపితే మళ్ళీ వాళ్ళకు ఖచ్చితంగా. ఈ బిఎల్ఎస్ కూడా స్టార్టింగ్లో బీహార్లో ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు ఆల్ ఇండియా పార్టీస్, రాజకీయ పార్టీలతో ఒక మీటింగ్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. అప్పుడు మా కేటీఆర్ గారు, వినోద్ కుమార్ గారు అక్కడ పోయారు, ఢిల్లీకి పోయి సజెషన్ ఇచ్చారు. ఏం చెప్పారంటే ఓన్లీ బిఎల్ఎస్ ఉండే, అప్పుడు బిఎల్ఏ లేకుండే. అప్పుడు ఏం చెప్పారంటే మీరు చేసుకుంటే మాకు డౌట్ వస్తుంది, కాబట్టి మా పార్టీ పరంగా కూడా ఒక క్యాండిడేట్ ఉండాలి. ఆ పర్మిషన్ ఇవ్వాలంటే బిఎల్ఏ వస్తుందంటే ఇవాళ మా పార్టీ సజెషనే బూత్ లెవెల్ అన్ని పార్టీలు లాభమవుతున్నాయి. ఇది మా కేటీఆర్ గారు చేసిన ఒక ఘనకార్యం. ఏంటంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం, లేకపోతే మనకు రానియరు కదా వాళ్ళు. ఆఫీషియల్ వర్క్ అది. ఇప్పుడు మా ఆఫీషియల్గా పోతాం, మాకు ఆఫీషియల్గా పర్మిట్ ఉంది. వాళ్ళతో ఏం చేస్తుర్రు, ఎందుకు లేట్ చేస్తుర్రు అడుగుతాం. ఇది ఎందుకు తప్పు పోయింది, ఎందుకు ఇది చేయలేదు, వీళ్ళకు యాడ్ చేయలేదు అని చెప్తాం మేము. ఎందుకంటే మాకు పవర్స్ ఇచ్చారు. ఇది మా ఘనకార్యం, మా పార్టీది ఘనకార్యం. ఇది బిఎల్ఏగా ఇప్పుడు ఉన్నారంటే మా పార్టీ అది, బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు బీహార్లో జరిగినప్పుడు అక్కడ క్యాచ్ చేసిర్రు మన కేటీఆర్ గారు, ఇది దీంట్లో ఏమో కుట్ర ఉన్నదని.
యా ఓకే, ఓవరాల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మీకు ఎలా అనిపించింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పులు ఎట్లా వస్తున్నాయంటే వాస్తవంగా ఇప్పుడు ఒక పాతకాలంలో ఓటర్స్లు గవర్నమెంట్కు ఎన్నుకుంటుండే. ఓటర్స్ ఏం చేస్తుండే? గవర్నమెంట్ ఎన్నుకుంటుండే ఈ ఎమ్మెల్యే కావాలి మాకు, ఈ ఎంపీ కావాలి. ఇప్పుడు అట్లా లేదు, గవర్నమెంటే ఓటర్లు ఎన్నుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఓటు వేయాలి, నువ్వు ఓటు వేయద్దు, డిసైడ్ చేస్తుంది. దానికి సపోర్ట్ మళ్ళీ సుప్రీంకోర్టు చేస్తుంది. బాధ ఏంటంటే తీర్పులు ఒక ప్రజాపక్షంగా రావాలి, పేదల సైడ్ రావాలి. ఇప్పుడు మనం చాలా స్పష్టంగా బెంగాల్లో జరిగిన తీర్పు చాలా బాధాకరం, అందరు షాక్ తిన్నారు. ఒక 27 లక్షల ఓటర్స్ తరపున విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు పోయినాయి, వీళ్ళకు ఓటు వేసే హక్కు ఇప్పియండి. వాళ్ళు బంగ్లాదేశీయులు వచ్చిళ్ళు చొరబడి వచ్చి నేను ఇప్పుడు చూపించినాను. దీంట్లో చొరబడిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంది, వాళ్ళదే ఉండి, బార్డర్ లెవెల్ ఉంటారు, వీళ్ళే ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా వస్తుర్రు? వీళ్ళే ఫస్ట్ దొంగలు అన్నట్టు. ఫస్ట్ మరి మీరే దొంగలు, ఫస్ట్ రాజకీయ నాయకులే దొంగలు. వాళ్ళకి ఎట్లా రానిస్తుర్రు? మరి ఇక్కడ రానిచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళకు సతాయించుడేగా ఇది అని నేను చెప్పేది. ఏంటంటే 27 lakhs ఓటు వేయటానికి ఆపింది సుప్రీంకోర్టు. ఇది అన్యాయం కదా? 27 lakhs అదే ఎఫెక్ట్తో అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయింది, బీజేపీ కలిసింది. అంటే బీజేపీ గెలవడానికి అన్ని పక్షాలు అంటే బీజేపీ ప్రభుత్వం అన్ని సంస్థలను గుప్పెట్లో పెట్టుకునేది. ఇది ఒక సాక్ష్యం. ఇది ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్కు ఎట్లా ఎన్నుకోవాలి ఆ సిస్టమ్నే మార్చేసింది. స్టార్టింగ్లో ఏముండే, ఒక జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రధానమంత్రి గారు, ఆపోజిషన్ లీడర్, ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ చీఫ్కు ఎన్నుకుంటారు. కానీ వారి చట్టం మార్చేసారు. ఏం చేసారు? జడ్జి గారిని తీసేసారు. సుప్రీంకోర్టు జడ్జి గారిని తీసేసి ఒక సెంట్రల్ మినిస్టర్ని యాడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇద్దరే. ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ది ఏం నడుతుంది? ఇద్దరు ఒకటైన తర్వాత ఈ గణేష్ కుమార్ గారు అట్లా నచ్చారు. ఏం చేస్తారు అంటే ఫుల్ సపోర్టింగ్ చేస్తారు. అందుకోసమే కుట్రలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి. ఓవరాల్లీ ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటారు? అసలు ఫైనల్ ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ కూడా చేసింది. మేము కూడా ఒక కార్యకర్తగా, ఒక సిటిజన్గా, ఒక ఓటర్గా నేను ఒకటే చెప్తున్నాం, ఈ టైం సరిపోదు. ఒక 3 months పీరియడ్లో ఇవన్నీ కావు. ఫస్ట్ వర్షాకాలం. ఇప్పుడు బిఎల్ఓ సేమ్ వర్షం వస్తే ఆ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ మీద ప్రెజర్ పడుతుందా? 100% పడుతుంది. 50 టార్గెట్ అంటే 50 చేయలేరా? ఇప్పుడు నార్త్ లా జరిగినప్పుడు నేను చూపిస్తాను. నేను చూపించేది మొత్తం 50 పాసిబుల్ అవ్వట్లేదా సార్? అయితలేవు, వాళ్ళకి అయితలేవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 50 అవ్వట్లేదా? 50-40 మంది ఆత్మహత్య చేసుకున్నారు నార్త్ లా. బిఎల్ఓలు నార్త్ లా జరిగినప్పుడు ఇదే సేమ్ 40 మెంబర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. మేము చేయలేమని పారిపోయారు, జాబ్ ఇసి పెట్టేస్తారు. ప్రెషర్ బాగుంటుంది వాళ్ళకు. ఇప్పుడు అందరు ఫోన్లు చేస్తారు, నాదేమైంది అంటే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మళ్ళీ బీజేపీ అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రజలను, ఓటర్స్లను భయాందోళనకు గురి చేస్తుంది. ఏం చేస్తుందంటే మీ ఓట్ హక్కు రాకుంటే మీ రేషన్ కార్డు కట్, మీ పాస్పోర్ట్ రెన్యువల్ కాదు, మీరు ఫస్ట్ ఇది అంటే అది రియాలిటీ కూడా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అక్కడ రేషన్ కార్డులు కట్ చేస్తుంది అఫీషియల్గా కట్ చేస్తుంది. ఎట్లా తెలుసు మీకు? అప్పుడు ఒక న్యూస్ మీరు చూడలేదా? ఇప్పుడు న్యూస్ వచ్చింది, ఒక పెద్ద విలేకరి, మీ లెక్కనే పెద్ద విలేకరి అఫీషియల్గా ఎట్లా కట్ చేస్తుంది? లేదు, లిస్ట్లో పేరు రావాలి. ఫస్ట్ ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే నీకు రేషన్ కార్డులో ఉంటుంది, లేకపోతే ఉంటుంది. అఫీషియల్ అది చేసేసింది అక్కడ. న్యూస్లో కూడా వచ్చింది, నేను చూపిస్తా. ఏమొచ్చిందంటే ఒక విలేకరి, మీ లెక్కనే అంటే పెద్ద ఇంకా విలేకరి అని టీవీ, ఆయన పాస్పోర్ట్ అనే వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటే పాస్పోర్ట్ రెన్యువల్ పోతే రెన్యువల్ కాలే. అతను షాక్ అయ్యాడు. ఎందుకు కాదంటే మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదని. అతను షాక్ అయ్యాడు. ఓట్లున్నాయి, పెద్ద విలేకరి ఒక టీవీ నడిపిస్తాడు, ఒక ఛానల్ అంటే ఆయన షాక్ అయ్యి ఆయన ఈజీ తీసుకున్నాడు. మనకి ఎందుకు అవి అని తీసుకున్నాడు. తీసుకుని ఆయన పేరు రాకుంటే రెన్యువల్ కాకుంటే ఆయన అమెరికా వెళ్ళలే, మళ్ళీ హైకోర్టు పోయాడు, కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ చేస్తున్నారు. అటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు బిఎల్ఓలు సపోర్ట్ చేయకుంటే మరి ప్రజలు ఎటు పోవాలి? అందుకోసమే పీరియడ్ సరిపోదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు,
3 months పీరియడ్ ఇచ్చారు వీళ్ళు. అవును, డిస్ట్రిబ్యూషన్స్ చేసుడు, మళ్ళీ నోటిఫికేషన్స్ దానికి వచ్చుడు, మన ఫైనల్ అక్టోబర్ అంటారు లిస్ట్. అది 3 months సరిపోదు. మా పార్టీ పరంగా కూడా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోతున్నారు మా పార్టీ. ఎంత ఎక్స్టెండ్ చేయాలనుకుంటారు? కానీ 1 year చేయాలి, 2.5 1 year చేయాలి. జనాలకు ఇప్పుడు 7% కూడా 7% అవును, ఫార్మ్స్ రిటర్న్ వస్తాను లేవనే టాక్. ఇన్ఫర్మేషన్ ఇది ఆఫీషియల్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన రికార్డు. ఇది నిన్నటిదే 6 డేట్ చూడు. అవును, ఏముంది 6-7. అవును 6-7. దాంట్లో రికార్డులనే ఎన్ని పర్సెంట్లు ఏ డిస్టిక్కి ఎంత పర్సెంట్ వచ్చింది మొత్తం డీటెయిల్. 7% కూడా రాలే మీకు ఫార్మ్స్. 100లో 7% రాలే, రిటర్న్ రాలే. డిస్ట్రిబ్యూషన్ అయినాయి దాదాపు, రిటర్న్ రాలే. రిటర్న్ ఇస్తలేరు ఎందుకంటే వాళ్ళకి 2002 రిటర్న్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రిటర్న్ బిఎల్ఎస్ రిటర్న్ రావాలి. బిఎల్ఓస్ వీళ్ళకి అందుబాటులో మళ్ళీ లేరు కదా, వీళ్ళు ఎక్కడికి పోయి ఇవ్వాలి మరి? వాళ్ళు బిఎల్ఎస్ ఎక్కడున్నారు ఫోన్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళే ఫోన్ చేసుకొని పోవాలి. పరిస్థితి అట్లుంది. మా ఓటు మనం కాపాడుకోవాలి, లేకపోతే మాకు ఇబ్బందులు ఉంటాయి కదా తర్వాత. అట్లా చేసుకుంటే కూడా అక్కడ సక్సెస్ అయితే లేదు. ఎందుకంటే జనాల దగ్గర రికార్డు దొరకలేదు, అందరిలో నింపాలి, అది కూడా తెలుస్తలేదు. అందరి దగ్గర బిఎల్ఓస్ దాదాపు 4 పిల్లలను పెట్టుకొని నేను ఇక్కడ నింపిస్తున్నా, డైలీ నింపిస్తున్నా. 50 మందికి ఫామ్స్ ఇట్లా నింపిస్తున్నా. అంటే ఈ వాడగా వేరే వాడగా వస్తారు, నింపిస్తున్నాం, ఒక హెల్ప్ చేస్తున్నాం. హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు బిఎల్ఓస్ నెంబర్లు ఎక్కడ ఉంటాయి? ఫామ్ మీదనే ఉంటాయి. మీకు ఫామ్ మీదనే నెంబర్ ఉంటుంది. బిఎల్ఓ నెంబర్ ఇక ఫామ్ ఆఫ్ స్టార్ట్. మీ బిఎల్ఓ నెంబర్ ఇక్కడే ఉంటుంది. ఏమన్నా ఉంటే ఫోన్ లేపరు వాళ్ళు, లేపరు. అంటే యాక్టివ్గా ఉన్నా మంచిగా. అందరికి నేను చెప్తలేను, కొందరు బిఎల్ఓ పర్ఫెక్ట్ పని చేస్తారు, వాళ్ళకి సెల్యూట్ చేయాలి. వాళ్ళు నింపిస్తుర్రు, కలెక్ట్ చేస్తుర్రు, మొత్తం ప్రొద్దున లేకపోతే సాయంత్రం వల్ల ఫుల్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్తలేను. కానీ కొందరు పారిపోతున్నారు, వాళ్ళకి అర్థమైతే లేదు. ఏదైనా బహానాలు చెప్తారు, నేను బీమార్ ఉన్నా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా అని చెప్తారు. ఏం అట్లా చెప్తే ఇటు టైం పోతుంది కదా. పోతుంది, నేను అందుకే చెప్తున్నా. అందుకోసమే ఖచ్చితంగా 6 months. ఇప్పుడు ఈసీ ఎక్స్టెండ్ చేసేలా ఉంది అని మీకు అనిపిస్తుంది? ఎందుకు ఏది అక్కడ చేసిందిగా. ఇప్పుడు గుజరాత్లో అక్కడ నేను చూపిస్తాను మీకు. గుజరాత్లో అక్కడ చేసింది, వెస్ట్ బెంగాల్ వాళ్ళు అడగలే కాబట్టి అక్కడ చేసి కుంప ముంచింది వాళ్ళకు. అందుకోసమే మా పార్టీ ఏంటంటే ముందు చూపు చూసి అందుకోసమే ఎక్స్టెండ్ చేయండి అని రికమెండ్ ఇస్తుంది. ఇగో పొడిగించి అక్కడ లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్లలో సార్ గడువు వారం పొడిగి అక్కడ పెంచారు. ఇక్కడ కూడా పెంచుతారు. అందుకోసం మా పార్టీ పోతుంది ఢిల్లీకి. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళ చేతిలో లేదని చెప్పేసారు ఇక్కడ వాళ్ళు. అంటే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ మన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, నా చేతిలో లేదు. అక్కడ జ్ఞానేష్ కుమార్ గారు అంటే ఇండియాకు చీఫ్ ఆయన దగ్గర అంటే మా నాయకులు పోతారు, వినోద్ కుమార్ గారు వాళ్ళందరూ. ఖచ్చితంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక కార్యకర్తగా, ఒక సిటిజన్గా, ఓటర్గా, ఒక ఉద్యమకారుగా నేను డిమాండ్ చేస్తున్నా. ఒక 1 year అనే టైం ఇవ్వాలి. ఏంటంటే పేద ప్రజలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఇక్కడ పొడిగింపు అంటే వాళ్ళకి ఎక్కడ కూడా 1 year ఇవ్వలేదు. 1 year అంటే వేరే స్టేట్లో కొందరు 3 నెలలు 4 నెలలు ఇచ్చారు, ఎక్స్టెండ్ చేసారు. సో మనకి ఇంకొక 2-3 months ఎక్స్టెండ్ చేస్తే ఓకే అయిద్దా? చేసి సెట్ అవుతుంది. ఇంకొకటి అదొకటి. రెండో మన సూచన ఏంటంటే ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే నా దగ్గరకు వచ్చింది ఇన్ఫర్మేషన్, బిఎల్ఓలు వచ్చి ఫామ్ ఇచ్చి పోతాళ్ళు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారా లేదా అని బిఎల్ఓలు వాళ్ళకి ఫోన్ కూడా చేయట్లేదంట. ఎందుకంటే వాళ్ళకు నింపాలి, వాళ్ళకి కలెక్ట్ చేయాలి, వాళ్ళ బిజీ వల్ల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేసే వరకు వాళ్ళకి టైం లేదు. మనమే ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే మిత్రులారా, మన ఓటు మన బాధ్యత, మనం కాపాడుకోవాలి. వీళ్ళు మన ఓటు గుంజుకోవడానికే ట్రై చేస్తారు ప్రభుత్వాలు. ఇప్పుడు ఎక్కేయడానికి ప్రభుత్వాలు ట్రై చేస్తలేరు. ఇప్పుడు 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలని, ఒకవేళ మీరు ఇప్పుడు న్యూమరేషన్ ఫామ్లో మ్యాపింగ్ కరెక్ట్ అయింది, మొత్తం స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది, అడ్రస్ కరెక్ట్ ఉంది అంటే మీ ఓటు ఎక్కుతుంది. లేకపోతే మీకు నోటీస్ వస్తుంది. నోటీస్ వస్తే ఏదన్నా 11 డాక్యుమెంట్స్లలో చూపించాలి ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఒకటి, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఉంటే కూడా ఓకే, బర్త్ సర్టిఫికేట్ ఒకటి, లేదంటే శాశ్వత పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది లేదు మా తెలంగాణలో ఇయ్యరు. పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇయ్యదు. మేము పర్మనెంట్ ఉండదు, ఒక 2 years 1 year ఇస్తుంది. కానీ దీంట్లో ఇచ్చిరు వాళ్ళు. కాబట్టి దీని బదులు ఇక్కడ వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలి, లేకపోతే ఓటర్ ఆధార్ ఇచ్చిల్లా, ఆధార్ ఆప్షనల్లో పెట్టారు వాళ్ళు. అంటే దాంట్లో లేదు, ఇంక్లూడింగ్లో లేదు. 12వ నంబర్ ఉంది. అంటే 11 డాక్యుమెంట్లలో ఇది 12వ నంబర్ ఆధార్. అంటే ఆధార్ ఆప్షనే.
ఆధార్తోనే దీనికి సంబంధం ఉండదు. ఇది ఆధార్ చూపించినా ఇది చూపించాలి, ఆధార్ చూపించినాక ఇది కూడా ఖచ్చితంగా చూపించాలి. ఓకే 10వ తరగతి 10th తర్వాత ప్రభుత్వం పెన్షన్ ఏమైనా తీసుకుంటే కాపీ దాంది, ప్రభుత్వం ఇచ్చిన భూమి ఏమైనా ల్యాండ్ అలాట్ ఏదో ఒకటి ప్రభుత్వం ఉంటే ఐడి కార్డు, అడవి హక్కుల ధృవీకరణ ఫారెస్ట్ రైట్, అది మా దగ్గర జన్నాల దగ్గర ఉండేది, ఓన్లీ ట్రైబల్స్ దగ్గర ఉంటాయి. వాళ్ళు కూడా అది ఇయ్యరు, అవసరం ఎందుకు కానీ ఇయ్యరు, వాళ్ళకంతా నాలెడ్జ్ ఉండదు. ఇది కూడా వేస్ట్ ఇక్కడ అన్నాడు. నేషనల్ రిజిస్టెన్స్ ఎన్ఆర్సీ ఇక్కడ కాలే, ఇది కానీ 4 ఉన్నాయి దీంట్లో. అంటే ఈ 4 చేసేస్తే 7 డాక్యుమెంట్స్ వీళ్ళు, అందుకోసమే నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే అన్ని రాష్ట్రాలకి దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్రియేట్ చేసింది, కానీ ఇక్కడ లేవు కదా. ఎన్ఆర్సీ కాలే, ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇయ్యరు, ఇక్కడ ఇది ఫారెస్ట్ ఎవరిది ఇయ్యరు దాదాపు. ఇటువంటి 4 మనం పోయిన తర్వాత దీంట్లో మిగిలే 7 డాక్యుమెంట్స్. 7 డాక్యుమెంట్స్లో కూడా పేద ప్రజలకు పాస్పోర్ట్ ఉండదు, 10th చదివారు, అది 2 పోయినాయి. 5 డాక్యుమెంట్స్ పర్మనెంట్ ఇస్తలేరు. మనం రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక ఉద్యమకారుగా, ఒక సిటిజన్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇస్తారు, ఎంఆర్ఓ ఇవ్వాలి. మీరు ఈ పేద ప్రజలు కాపాడటానికి ఖచ్చితంగా ఇవ్వాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వకుంటే పేద ప్రజల ఓట్లు పోతే మీరే బాధ్యత. ఎవరిది? అవును, రేవంత్ రెడ్డి సర్కార్దే బాధ్యత. ఎందుకంటే అది ఉన్నది వాళ్ళ చేతులు ఉన్నది, అంటే వేరే లేదు. అంటే వేరే స్టేట్లలో పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు, అక్కడ ఇస్తారు, కానీ ఇక్కడ ఎందుకు తీసుకెళ్ళి మన స్టేట్లో లేదు. ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, అప్పుడు ముల్కీ రూల్స్ ఉండే, దాంట్లో కలిసి వాళ్ళు తీసేసారు, అప్పటి నుంచి ఇస్తలేరు. కానీ వీళ్ళు ఒక జీవో ఇస్తే ఇస్తారు, ఎంఆర్ఓలు ఇస్తారు, ఈ ఆప్షన్ ఉంది. ఇది దాదాపు ఎంఆర్ఓలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే ఎన్నో ఓట్లు మనం కాపాడవచ్చు. ఇది ముఖ్యమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు, ఆయన చేతిలో ఉన్న పని ఇది. చేయకుంటే ఓట్లు పోతే రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెసే బాధ్యత. కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళ నాయకులకు కూడా చెప్తున్నాము, రిక్వెస్ట్ చేయాలి. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్కి అది ఒకటి పాన్ కార్డు ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాకు 4 డాక్యుమెంట్స్ వేస్ట్ అవుతుంది. ఆధార్ ఒక్కటి చూపిస్తే సరిపోతుంది అని చెప్పేసి కూడా నేను విన్నా బయట. ఆధార్ ఆప్షనే కదా, సుప్రీంకోర్టే చెప్పింది ఆప్షన్. ఇప్పుడు అట్లా అనుకుంటే పాస్పోర్ట్ కూడా ట్రావెలింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసింది హోమ్ శాఖ, తెలుసా మీకు? పెద్ద ఇష్యూ నడుస్తుంది, చెప్పింది. అంటే మీకు సిటిజన్స్ ప్రూవ్ చేసే డాక్యుమెంటే లేదు. పాస్పోర్ట్ ఇప్పుడు మనం తీసుకుపోతాము విదేశాలలో, ఇక్కడి నుంచి వచ్చినా అంటే ఇండియా అంటాం. ఎట్లా అంటాం? పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇండియన్ అంటాం. అది ఒప్పుకుంటలేదు సెంట్రల్ గవర్నమెంట్. అవును, సంచలనం. ఓన్లీ ట్రావెలింగ్ డాక్యుమెంట్ అట. అట్లా ఉంది పరిస్థితి. అంటే వాళ్ళు మనం ఏం చేస్తారంటే వాళ్ళు పాత కాలం ఎట్లా ఉంది అట్లా రావాలి, రాజరక్యం రావాలి, కొందరే చదవాలి, కొందరే వ్యాపారం చేయాలి, అందరూ బానిసలుగా బతకాలి, వాళ్ళ థాట్ అది. ఇప్పటికి ఉందా అది? ఇప్పుడు అదే తీసుకొస్తారు కదా. ఇప్పుడు రాను ఎలక్షన్స్ కావు, ఇక కావు. ఓన్లీ ఏమవుతుంది? రాజరికం. ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళే రాజు. ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళే రాజే, అతనే పరిపాలిస్తాడు. అందరు బానిసలే ఇక. మేము ఎందుకంటే కింద కాళ్ళతో పుట్టినాం కదా మేము. సెంట్రల్ గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 3 డాక్యుమెంట్స్ మీకు ఇంక్లూడ్ చేయొచ్చు. బండి సంజయ్ గారు పెద్ద మాట్లాడతారు. మీరు ఇక్కడ ఒక కేంద్ర మంత్రులు ఉన్నారు, ఈ 3 డాక్యుమెంట్స్ మరి ఇంక్లూడ్ చేయండి. పాన్ కార్డ్ సెంట్రల్ గవర్నమెంట్దే, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తోనే ఇష్యూస్ అవుతుంది, అదొకటి. రేషన్ కార్డ్ స్టేట్ గవర్నమెంట్. ఈ 3 డాక్యుమెంట్స్ ఇప్పుడు గరీబుల దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఇవే యాడ్ చేయించచ్చు కదా. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒకటి ఇస్తే బెటర్. సో ఇది ఒకటి ఒక్క ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, దీంట్లో మనం భయాందోళన చెందిన అవసరం లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, వాళ్ళు పాలసీలు తీస్తుంటారు, కానీ పాలసీలలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా గలం విప్పాలి. అది మా బాధ్యత, ప్రతి పౌరుని బాధ్యత. ఎందుకంటే మేము మా హక్కు, ఇది మా దేశం, మేము మా పౌరులం. మేము వాళ్ళకు బానిసలం కాము, వాళ్ళు సర్వెంట్లు, వాళ్ళు పని చేయాలి. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ అప్పుడు ఒక మాట చెప్తారు, వచ్చిన తర్వాత అధికారంలో ఇంకొక మాట ఉంటుంది. ఇప్పుడు మా ఓట్లతోనే గెలిచి అధికారంలో వచ్చి మీద మా ఓటర్ చూపించు, నువ్వు నరేంద్ర మోడీ దగ్గరనే సర్టిఫికేట్స్ లేవు. ఎట్లా చెప్తారు మీరు? మొత్తం మీడియాలో ప్రచారం, అందరూ తెలుసు. ఏం 2 బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయి నా దగ్గర, మనం చూస్తలేమా? అందరు ఓపెన్ సీక్రెట్, అది అందరు తెలిసిన విషయమే. అంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతారు.
ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టే చర్య ఇది. కానీ ప్రజలకు ఒకటే విషయం చెప్తున్నా, మన మంచి కోసం ఇప్పుడు ఓటు హక్కు మనం కాపాడుకోవాలి. కాబట్టి అది సమయం ఎంత ఇచ్చిరో ఆ ప్రభుత్వం ఆ టైంలో మీరు బిఎల్ఏ దగ్గర వచ్చి, బిఎల్ఓలు సహకరించకుంటే బూత్ లెవెల్ ఏజెంట్ అంటారు. పార్టీ పరంగా ఏ పార్టీ పరంగా, ఇప్పుడు బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఎంఐ ఉంటారు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఫామ్స్ ఎట్లా నింపాలి తెలుసుకొని ఈ ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఒకవేళ ఇవ్వకుంటే మా ఓటు రాదు, అది 100% గ్యారంటీ. ఆ ఫామ్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వకుండా. కొందరు ఏంటంటే ఆన్లైన్లో చేస్తున్నారు. ఓకే, ఆన్లైన్లో చేసిన తర్వాత కూడా దాంట్లో సబ్మిట్ అయిన సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసి మళ్ళీ బిఎల్ఓకి ఇవ్వాలి, లేకపోతే అది ఆన్లైన్ ఆన్లైన్లో సక్సెస్ఫుల్ అన్నాక అంతే కదా, క్లియర్ కాదు. అదే కదా, అక్కడ అది డౌన్లోడ్ చేసింది జిరాక్స్ తీసి బిఎల్ఓ దగ్గర పోయి సిగ్నేచర్ చేసి ఇస్తుంది మాకు. మళ్ళీ ఆమె యాప్లో పోయి దానికి అప్రూవల్ చేస్తుంది. ఓకే, పోయి అప్రూవల్ చేస్తేనే అప్పుడు సక్సెస్ అవుతుంది. బిఎల్ఓ మొత్తం కింగ్ బిఎల్ఓ ఉన్నది. మన ఓటు కాపాడాలంటే బిఎల్ఓ ఖచ్చితంగా కింగ్, ఇక్కడ కింగ్ మేకర్. కాబట్టి ఆన్లైన్ చేసినా ఆఫ్లైన్ చేసినా బిఎల్ఓతోనే అవుతుంది. వాళ్ళకి సబ్మిట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా సబ్మిట్ చేస్తుండే. జనాలు ఏమనుకుంటారంటే నాది మ్యాపింగ్ అయిపోయింది, ఏ ఫామ్ నింపకుంటే ఆన్లైన్ కూడా అయిపోయింది, బిఎల్ఓతో సంబంధం ఏంటిది అంటే మీ ఓటు గల్లంతే, ఇక మీ ఓటు రాదు, అది 100%. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి సగం నాలెడ్జ్ ఉండేవాటి ఇదంతా చాలా ఓట్లు మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది చిన్న మిస్టేక్లు అయితేనే పోతుంది, చాలా ఓట్లు పోయే కొందరు ఏంటంటే మేము మ్యాపింగ్ చేసేసినాం ఆల్రెడీ, ఈ ఫామ్ నింపితేంది నింపకుంటారు అనుకుంటారు. తప్పు, అది 100% తప్పు. నువ్వు మ్యాపింగ్ చేసినా చేయకపోయినా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉన్నదిగా, ఇది ఖచ్చితంగా నింపాలి, బిఎల్ఓకి ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆమె ఒకటి సిగ్నేచర్ ఇస్తుంది, అప్పుడు ఇంకొకటి ఆమె ఉంచుకుంటుంది. ఆమె కూడా అప్పుడు ఆన్లైన్ చేస్తుంది. ఒకవేళ మేమే ఆన్లైన్ చేసుకుంటే దాంట్లో సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని వస్తుంది. దానికి చేసి అంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని బిఎల్ఓకి ఇవ్వాలి. ఇస్తే ఆమె సిగ్నేచర్ చేసి ఇస్తుంది. అది పెట్టుకోవాలి మన దగ్గర. ఆమె యాప్లో పోయి దాన్ని కొడుతుంది కదా, కొట్టి ఆమె దానికి అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మీది సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అప్రూవల్ చేయాలి, తప్పది. కింగ్ మేకర్ ఇక్కడ బిఎల్ఓ. చాలా మంది ఆన్లైన్లలో సక్సెస్ఫుల్ అయిందని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళు ఇన్వాలిడే. మరి బిఎల్ఓ అప్రూవల్ చేయకుంటే ఆమె ఫామ్ అప్రూవల్ చేయండి సక్సెస్ఫుల్ అని ఎట్లా పడుతుంది? అది ఆన్లైన్ ప్రాసెస్. అంటే ఫామ్ నింపేసినాం సక్సెస్ఫుల్, అక్కడ వరకే. అది నేను ఫామ్ నింపేసినాం సక్సెస్ఫుల్ అయిపోయింది. కానీ తగ్గిన ప్రాసెస్ ఏంటిది, మళ్ళీ బిఓల దగ్గర పోవాలి, పోతేనే అది కంప్లీట్ అవుతుంది. అది పోకుంటే కంప్లీట్ కాదు. అందుకోసం బెటర్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఎవరికి విదేశాలలో ఉన్నారు, ఇప్పుడు రాలేడు, అందుబాటులో లేని వాళ్ళు వేరే స్టేట్లు ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి చేసి వాళ్ళ తల్లికో తండ్రికో వాట్సాప్లో వేస్తారు, నేను చేసేసిన ఈ బిఏలోకి ఇచ్చేయంటే వాళ్ళు తీసుకొని జిరాక్, ఇగో మా కొడుకు అక్కడ ఉన్నాడు వేసిండంటే అది పద్ధతి. ఇక్కడ ఉండి నువ్వు ఫామ్ నింపాక నేను ఆన్లైన్ చేసుకున్నా అంటే అది ఇబ్బందికరం అవుతుంది. నిజంగా ఈ ఇంటర్వ్యూలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందరు పాటించవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.